నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వడ్డీ వ్యాపారం చేసే ప్రజా ప్రతినిధులు అవసరమా? టీడీపీ నాయకులపై ఎంపీ భరత్ తీవ్రస్థాయి విమర్శలు. జగన్ ఆడుదామాంధ్ర అంతా బోగస్ పథకం. వైసీపీపై ధ్వజమెత్తిన ఆదిరెడ్డి వాసు, అనుశ్రీ సత్యనారాయణ. క్రీడలతోనే మానసిక ఒత్తిడిని జయించగలం. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో మార్గాని భరత్రామ్. బ్యారేజీ రహదారి పనులు వేగవంతం చేయండి. పనులు పరిశీలించిన తూర్పు కలెక్టర్ మాధవీలత. తెలుగు భాష చరిత్రలో అంతర్భాగం సిపి బ్రౌన్. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పుష్పాంజలి. ది రాజమండ్రి మటన్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక ఆజాద్ చౌక్ జంక్షన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిట్ ఫండ్ పేరుతో చీటింగ్ చేసే వడ్డీ వ్యాపారస్తులను ఎమ్మెల్యేగా ఎన్నుకోవద్దని, మన సంతకాలతో బానిసలుగా మార్చేస్తారని నగరంలోని టీడీపీ నేతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్రామ్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. గురువారం ఆజాద్ చౌక్ వద్ద మటన్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కమిటీ అభినందన సభ పెద్ద ఎత్తున నిర్వహించారు. భరత్ మాట్లాడుతూ తాను ఎంపీ అయిన తర్వాత ఈ 4.5 కేవలం 400 కోట్లతో రాజమండ్రి నగర రూపురేఖలు మార్చి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామన్నారు. అభివృద్ధి కావాలో అరాచకం సృష్టించే వాళ్ళు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ముస్లింలకు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్లు కల్పిస్తే నేడు వారి సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి అనునిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. ఇంకా సభలో వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, మజ్జి అప్పారావు, ఎండి ఆరిఫ్, హబీబుల్లా ఖాన్, సయ్యద్ హసీనా బేగం, కడలి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం భరత్ను పూల కిరీటం, దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన ఎస్కే కరీముల్లా, ఉపాధ్యక్షుడు నక్క రాజశేఖర్, కార్యదర్శి ఎస్కే మౌలు, జాయింట్ సెక్రటరీ ఎస్కే బిలాల్, ఎస్కే దావీద్ తదితరులు వైసీపీలో చేరారు. నిజాం, ఆరిఫుల్లా ఖాన్, నక్క శ్రీనగేష్, ఎన్వి శ్రీనివాస్, నల్ల రామాంజనేయులు, ముప్పన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళ ఎమ్మెల్యే కిందన గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఎమ్మెల్యే అంటే ఇంకా నేషనల్ లెవెల్లోనే ఎక్కువ వర్క్స్ ఉంటాయి. ఇంకా నేను మైక్రో లెవెల్లో ప్రతి వీధికి కూడా తిరిగి లోకల్గా ప్రతి కుటుంబాన్ని కూడా మనం పరిశీలించి, ఇవాళ రాజమండ్రిలో చూస్తే ఒక 3.5 లక్షల మంది జనాభా ఉంటారు. ప్రతి కుటుంబంతో కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్టం వచ్చినా కానీ నేను పూర్తి స్థాయిగా ఈ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉంటానని కూడా మీ అందరికీ కూడా ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నాం. ఇవాళ మేము నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజా సేవ చేయడానికి వచ్చాం. ఏదో అందరు రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు అని అనుకుంటారు. మీరు ఈ 4.5 సంవత్సరాల్లో చూశారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ముస్లిమ్స్ కొరకు ఏమన్నా కూడా మొట్టమొదటి ప్రయారిటీ ముస్లిమ్స్కి ఇమ్మని చెప్తారు. ఎందుచేతంటే వాళ్ళు నమ్మితే ప్రాణం పెడతారు. వాళ్ళు ఇవాళ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముస్లిం సోదరులందరికీ రక్షణ, అండ, మీ కష్ట సుఖాల్లో మేము ఉంటామని చెప్పి తెలియపరచుకుంటూ, మటన్ వర్తకులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషను, మీరు ఇచ్చినటువంటిది పార్లమెంట్ సభ్యులు వారు, అలాగే నేను కూడా అవసరమైతే రుణానిధులు కూడా ఇచ్చి మీకు తక్షణమే ఇది అంటే ఎక్కువగా పెద్ద పనులు కూడా అడగలేదు రాజశేఖర్. మన ముస్లిం సోదరులు స్లాటర్ హౌస్కి ఉన్నటువంటి అన్ని పనులు కూడా 10-15 రోజులు అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మటన్ వర్తకులు రాబోయే రోజుల్లో దేశంలోనే రాజమండ్రిలో మంచి మటన్ వర్తకులకు అన్ని విధాల సౌకర్యాలు అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా అభివృద్ధి పేరిట ఎంపీ భరత్ చేపడుతున్న పనుల వల్ల ఇరకాట సమస్యలు ఎదురవుతున్నాయని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అన్నపూర్ణమ్మపేట ఫ్లైఓవర్ అంటూ హడావిడి చేశారని, మహిళలు అడ్డు చెప్పడంతో వెనక్కి తగ్గారని అన్నారు.
మార్గాని భరత్ నగరపాలక సంస్థ అధికారులు ఏకపక్షంగా మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో ఇటు వ్యాపారులు కానీ అటు వినియోగదారులు కానీ అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టు వద్ద గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ చాంబర్ వారిని కానీ వ్యాపారులను కానీ కనీసం సంప్రదించలేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని గుర్తించి ఇటీవల మెయిన్ రోడ్లో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి తాము అధికారంలోకి వస్తే మాది షూరిటీ, సెంట్రల్ లైటింగ్ పీకేయటం గ్యారంటీ అనే నినాదంతో ఆ సెంట్రల్ లైటింగ్ తీసేస్తామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇవ్వటంతో ఛాంబర్ స్పందించి సమావేశమైందని పేర్కొంటూ ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటి పనులు ఎవరి ప్రాపకం కోసం చేస్తారో అధికార పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడదాం ఆంధ్ర అంటూ జగన్ ఇప్పుడు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ తల్లిని చెల్లిని పంపించేసి ఇప్పుడు తమ కుటుంబాన్ని విడదీస్తున్నారని సీఎం జగన్ అనటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, బర్రే శ్రీనివాస్, ఉప్పులూరి జానకిరామయ్య, ద్వార పార్వతీ సుందరి, కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్, ఎన్నమూరి రాంబాబు, ఈతలపాటి కృష్ణ, కప్పల వెలుగు కుమారి, రామినేని మస్తాన్ చౌదరి, తెలుగు మహిళా నగర కమిటీ అధ్యక్షురాలు కోసేరి చండి ప్రియా, జకంపూడి అర్జున్, కోరుమిల్లి విజయశేఖర్, బొమ్మనమైన శ్రీనివాస్, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, చప్పర్ల వీరభద్రరావు, చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పుడే లెగిసి ఆడుదాం ఆంధ్ర, అది ఆడుదాం ఆంధ్ర కాదు, వాడుదాం ఆంధ్ర, ఆంధ్రాని ఇంకా వాడడం. అసలు రాష్ట్రంలో యువత అడుగుతా ఉన్నారు, మేము ఎందుకు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఎందుకు ఆడాలి అన్న దానికి వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినందుక లేకపోతే ఇవ్వనందుక మేము ఆడాలి, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇవ్వనందుక మేము ఆడాలి. మంత్రులు అంటారు ఎక్కువ మంది చదివేసి పాస్ అయిపోతున్నారు, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయిందంట. బుర్ర తక్కువ మంత్రులు, ఎక్కువ మంది చదివేసి పాస్ అయిపోతున్నారట, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందట. వీళ్ళ అసమర్థతను మాత్రం ఎప్పుడు ఒప్పుకోరు, ఎంతసేపు ఎదుటి వారి మీద బురద జల్లడమే. సరే, ఎందుకన్నది పక్కన పెడితే ఎక్కడ ఆడాలి? ఈ 4.5 సంవత్సరాలుగా ఎక్కడైనా సరే క్రీడలకి మౌలిక వసతులు కల్పించిన దాఖలాలు ఉన్నాయా రాష్ట్రంలో? ఇది గత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు శాప్ డిపార్ట్మెంట్ ద్వారా, అప్పుడు శాప్ డైరెక్టర్ కింద రాజమండ్రిలోని ఎర్ర వేణుగోపాల్ గారని ఉన్నారు, వారి యొక్క సమక్షంలోని రన్నింగ్ ట్రాక్ తెలుగుదేశం హయాంలో ఏర్పరిచాం. స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. టీడీపీ జనసేన అన్నది ఇంకొక 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వస్తాం. స్టేడియం కూడా మాకు స్పష్టత ఉంది. రాజమండ్రి కళ ఏదైతే ఉందో స్టేడియం, ఆ స్టేడియం కూడా ఎక్కడ ఏర్పరచాలో కూడా మాకు ఐడియా ఉంది. అది ఇప్పుడు చెప్పిన మరుక్షణం రేపే కొలతలు వెళ్ళిపోతాయి, చుట్టూ కొలతలు వేసేస్తారు. కొలతలు వేసేసి శంకుస్థాపన వేసి అంటే గ్రాఫిక్స్ లో బొమ్మ అడిపోద్ది స్టేడియం దాని మీద. కాబట్టి పోస్టర్ ఊరి నిండా ఫ్లెక్స్ అడిపోతాయి. శాంక్షన్ అయిన స్టేడియం రండి, సన్మానం చేయండి, వేయండి. అది షూరిటీ. నెగ్గిన తర్వాత సెంట్రల్ లైటింగ్ తీసేది గ్యారంటీ, తీసేయడం. ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి చెప్పాం, వాళ్ళందరూ ఆనందించారు. ఎంత ఉలిక్కిపాటు అంటే వెంటనే ఛాంబర్ వాళ్ళు సెంట్రల్ లైటింగ్ మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూర్చొని చర్చించుకుందాం. అన్నపూర్ణంపేట, కొత్తపేట తీరాలందరినీ మీరు చెప్పండి అంటే వస్తే అసలు ఎవరికి కావాలా ఫ్లైఓవర్ అంటే? మీరు ఏం కావాలితే అదే నాకు కూడా, మీకు వద్దంటే నాకు వద్దు. శ్రీరాముల వారి గుడి ఉంది అక్కడ, రాముడికి సీతకి మధ్యలో లైన్ వేస్తారు. అంటే వీళ్ళు ఎంత ప్రబుద్ధులు అంటే రాముడిని సీతమ్మని కూడా విడదీసేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకై ఆడాలి ఆంధ్ర? ఆడుతాను ఆంధ్రాని ఎందుకు ఆడాలి? 4.5 సంవత్సరాలు అయింది. మనకు బిల్డప్ బాబాయ్ ఉన్నాడు, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? రాకపోవడం మంచిదైంది, వచ్చుంటే దీని నుంచి ఇంకో ఫ్లైఓవర్ వెళ్ళిపోదును. 43వ వార్డులో స్కేటింగ్ రింగ్, కంటిపూడి శ్రీని గారు అప్పుడు కూడా టీడీపీఏ, ఎంతోమంది పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటా ఉన్నారు. అలాగే దానవపేట పార్క్ స్కేటింగ్ రింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ ఎవరు చేశారు? టీడీపీ చేసింది. మీరేం చేశారు? సొల్లు చెప్పారు. 4.5 సంవత్సరాలు 100 రోజుల్లో స్టేడియం కట్టేస్తాను అన్నాడు.
మా సోదరులు భరత్. ఆ 100 రోజుల్లో స్టేడియం ఏమైంది? ఎన్ని వందలు అయిపోతా ఉన్నాయి. కోహ్లీ సెంచరీని దాటేశాడు, కానీ ఏమైంది స్టేడియం? విఎల్పురం లారీ స్టాండ్ దగ్గర 22 కోట్లు జీవోని, నేను అబద్ధాలు ఆటలా. అంటే ఇదే జీవోని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి భరత్ కలిపి ఫేక్ జీవోస్ 4 గీసుకోవడానికి అన్నారు. సరే, దాన్ని అడుగుతాను, ఏ 4 ఎప్పుడు గీసావో? స్థానిక క్వారీ సెంటర్ నుంచి లాలా చెరువు వెళ్లే రహదారిలో ఉన్న ఎస్బీ వెంచర్స్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మాజీ కార్పొరేటర్ వైసీపీ సీనియర్ నాయకుడు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో అజ్జరపు లక్ష్మీ సుందర్రావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను మార్గాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి సంక్రాంతి సందర్భంగా ఒక మెగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న అజ్జరపు వాసు అభినందనీయులని అన్నారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రికెట్తో పాటు వాలీబాల్, కబడ్డీ, మహిళలు, పిల్లల కోసం ముగ్గుల పోటీలను నిర్వహించడం శుభపరిణామమన్నారు. వైసీపీ నాయకులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులను మరచిపోయి వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న నేటి సమాజంలో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గత 18 ఏళ్లుగా నిరాటంకంగా సంక్రాంతి సంబరాలు పేరుతో వివిధ రకాల క్రీడలు నిర్వహించి యువతను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు అజ్జరపు వాసు మాట్లాడుతూ నగరంలోని క్వారీ ఏరియా పరిధిలోని 43వ వార్డు నుంచి 50వ వార్డు పరిధిలో యువతను ప్రోత్సహించే లక్ష్యంతో సంక్రాంతి సంబరాల పేరుతో క్రికెట్ టోర్నమెంట్తో పాటు వాలీబాల్, కబడ్డీ పోటీలను తన తల్లిదండ్రుల పేరిట గత 18 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, కంచుమర్తి చంటి, గుత్తల మురళీధర్, ఆర్పీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుంచే శేఖర్, వంకాయల సత్యనారాయణ, గుడాల ప్రసాద్, చెక్క నవీన్, అజ్జరపు రమేష్, బంటి, రేలంగి హరీష్, సుందర్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అజ్జరపు వాసు గారు మాజీ కార్పొరేటర్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అజ్జరపు లక్ష్మి గారు, సుందరయ్య గారి పేరు మీద నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి టైంలో యువతను అందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా వీళ్ళందరితోనూ క్రికెట్ టోర్నమెంట్స్, అదేవిధంగా వాళ్ళ వార్డులో కూడా చాలా పెద్ద ఎత్తున వార్డులో ఉన్న మహిళలందరూ కూడా ముగ్గులు పోటీల్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ప్రజలను అందరినీ కూడా మమేకం చేస్తూ ఆ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా సొంత కుటుంబంలాగా భావిస్తూ అజ్జరపు వాసు గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఎంతో చైతన్యంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఈ క్రికెట్కి సంబంధించి 35 టీములు ఈ ప్యాటల నుంచే రావడం నిజంగా ప్రజల్ని, యువతని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ వైపున మళ్ళిస్తూ ఉన్నారు. అంటే ఇవాళ చూస్తే చాలామంది యువత చెడుదారులు పడుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సక్రమమైన మార్గము యువతనందరినీ కూడా ఆటల్లోకి, అదేవిధంగా బాధ్యత నేర్పించే విధంగా వీళ్ళందరినీ కూడా సక్రమమైన మార్గంలో పెట్టాలి. మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు గారు అండ్ మా క్లస్టర్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ క్లస్టర్ ప్రెసిడెంట్ అజ్జరపు వాసు గారు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి టైంలో మంచి వివిధ రకాలైన ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు పెట్టి యువతలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. క్రీడాస్ఫూర్తి కలిగించడానికి ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. అజ్జరపు వాసు గారికి, వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ, సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా అమ్మ నాన్నగారుల పేర్ల మీద ఈ క్రికెట్ టోర్నమెంటు, అలాగే యువతకి వాలీబాల్, అది కాకుండా వార్డులో ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అక్కడ పెడతాం. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథులుగా మన మార్గాని భరతరామ్ గారు ఎంపీ గారు, అలాగే మన గూడూరు శ్రీనివాసరావు గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది క్రికెట్ పోటీని. దీంట్లో 35 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇవి కాకుండా కూడా ఈ సంక్రాంతి భోగి ముందు రోజు ముగ్గుల పోటీ దగ్గర మొత్తం ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఈ క్రికెట్ కప్పులు అన్నీ కూడా మన గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా, అలాగే గూడూరు శ్రీనివాసరావు, రావు సూర్యప్రకాశ్ చేతుల మీద కూడా అక్కడ బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని విన్నవించారు. ధవళేశ్వరం బ్యారేజీ మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. గురువారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజీపై 2 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో జరుగుతున్న పనులను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రహదారి మార్గాలలో
ధవళేశ్వరం బ్యారేజీ ఒకటన్నారు. ఇటీవల మరమ్మతుల కోసం ప్రభుత్వం కేటాయించిన 2 కోట్ల నిధులతో పనులు చేపట్టడం జరిగిందని, ఈ పనులు నాణ్యత కలిగి త్వరితగతిన పూర్తి చేసేలా ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్ బ్యారేజ్ రహదారి పనులను ఇరువైపులా సమాంతరంగా చేపట్టి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని, పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేశారు. పనుల నిర్మాణంలో నాణ్యత పాటించకపోతే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. జనవరి నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో ట్రాఫిక్కి ఈ మార్గం అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. కలెక్టర్ పరిశీలన సమయంలో ఇరిగేషన్ ఈఈ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు, డిఈ రమేష్, ఏఈ సునీల్, కాంట్రాక్టర్లు ఉన్నారు. తెలుగు భాష చరిత్రలో సిపి బ్రౌన్ అంతర్భాగంగా వర్ధిల్లుతున్నారని రుడా చైర్మన్, పూర్వపు శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. బ్రౌన్ లేని తెలుగు భాషను ఊహించుకోలేమని ఆయన అన్నారు. గురువారం ఉదయం రౌతు సూర్యప్రకాశ్రావు సిపి బ్రౌన్ మందిరం దర్శించి బ్రౌన్ తైలవర్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సిపి బ్రౌన్ చరిత్రను తాను గ్రంథ రూపంలో ప్రచురిస్తానని, ఇందుకు తగిన స్క్రిప్టును సిద్ధం చేయాలని రౌతు సూర్యప్రకాశ్రావు సన్నిధానం శాస్త్రిని కోరారు. భవిష్యత్ తరాలకు సిపి బ్రౌన్ తెలియాల్సి ఉందని అన్నారు. బ్రౌన్ విగ్రహ స్థాపనకు బ్రౌన్ మందిరం చేసిన విజ్ఞప్తిని కార్యరూపంలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. న్యాయస్థానాల ఉత్తర్వులు అవరోధంగా ఉన్నందున గోదావరి గట్టుపై సాధ్యం కానందున ఏబీ నాగేశ్వరరావు పార్క్లో అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్రకేసరి, కందుకూరి వీరేశలింగం వంటి మహనీయులతో రాజమండ్రి పునీతమైందని పేర్కొన్నారు. రౌతు సూర్యప్రకాశ్రావును సన్నిధానం శాస్త్రి చండీప్రియ సన్మానించారు. గాడెపల్లి భార్గవి మొక్క అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, అనూప్ జైన్, వై చిట్టిబాబు, హరితదళం నరేష, ఎర్రప్రగడ ప్రసాద్, బాలాజీ, నీలం గణపతి, తలుపూరి ప్రసాద్, చెక్క వెంకటేశ్వరరావు, హుడా తదితరులు పాల్గొన్నారు. కొంత సమయాన్ని వారిని సిపి బ్రౌన్ గారు స్మరించుకునేటువంటి అవకాశాన్ని కలుగజేసి, నేను ఇంతకుముందు చెప్పినట్టు సన్నిధానం వారికి వారి యొక్క జీవిత చరిత్ర సంగ్రహంగా చిన్న పుస్తక రూపంలో మీరు చెయ్యండి, చేస్తే దానికి 5 నేను భరిస్తాను. ఇంకా విగ్రహాన్ని ఎలాగా మీరు పాత్రలు అన్నారు కాబట్టి ఒక రాజమండ్రి నాయకులయం ఉందా పక్కన పెడతానంటే అది కూడా నేను ఏంటంటే రోడ్డు మీద దాని చిన్న ప్లాట్ఫామ్ దాని మీద ఏసీ ఎప్పుడైనా వాళ్ళు స్మరించుకోవడం జయంతి వర్ధంతికి చేసినప్పుడు దాంతో పాటు ఇది కూడా చేసి నేను చెప్తాను, చెప్పి అలాగా మనం మంచిగా మారుతామని చెప్పి తెలియజేసుకుంటూ కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఆయన తన ధనం, తన యావత్ ఆస్తి, తన సర్వస్వం, తన గేయం అన్నీ కూడా సమాజానికి ఇచ్చి వెళ్ళిపోయాడు. మనం ఎవరో శాస్త్రం. అలాగే సిపి బ్రౌన్ మనలో లేకపోయినా రాజమహేంద్రవరంలో ఒక అందరం కూడా స్మరించి ఆయన్ని గుర్తు తెచ్చుకునేలాగా సన్నిధానం వారు చేస్తున్నటువంటి మరి వారికి వారి కుటుంబానికి అందరూ కూడా వారు ఎప్పుడూ చెప్పాను ఎంతో కలగా ఉందా కుటుంబం. రాజానగరం నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందేలా చేయడంతో పాటు అభివృద్ధిలో కూడా నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నామని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వామివారికి తలనీలాలు సమర్పించిన అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రాంగణం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూర్తి చేసుకున్నామని, ఆ స్వామి ఆశీస్సులతో ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామని వివరించారు. రైతులు, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అవసరమైన విధంగా సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు,
రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేస్తామని తెలిపారు. ప్రజల సంతృప్తే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, ఆయన సహకారంతో పేద కుటుంబాలకు ఎంతో మేలు జరిగిందని, లబ్ధిదారులందరూ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. వారి ఆశీర్వాదంతో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. ఆయన వెంట వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, స్థానిక వైసీపీ నాయకులు ఉన్నారు. రాజమహేంద్రవరం నందంగని రాజు జంక్షన్లో మాగ్నా మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లో వైద్యుల నిర్లక్ష్యానికి మరొక వివాహిత బలైంది. నార్మల్ డెలివరీ చేస్తామన్న వైద్యులు ఆమె నొప్పులతో గగ్గోలు పెడుతున్నా పట్టించుకున్న పాపాన పోకపోవడంతో చివరికి ప్రాణాలు విడిచింది. దీనికి సంబంధించిన వివాహిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ సుబ్బారావు నగర్కు చెందిన రామవరపు మౌనిక అనే వివాహితను బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆసుపత్రిలో చేర్చుకున్నారు. కడుపులో ఉన్న శిశువు కూడా ఆరోగ్యంగానే ఉందని, సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నిస్తామని వైద్యులు చెప్పడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆమెకు నొప్పులు ప్రారంభమై ఉమ్మునీరు మొత్తం పోతున్నా ఆసుపత్రిలో ఉన్న జూనియర్ వైద్యులు పట్టించుకోలేదని, తెల్లవారుజామున 3 గంటల నుంచి పెద్ద సీన్ క్రియేట్ చేసి ఐసీయూకు తీసుకుని వెళ్లారని, ఆ తర్వాత తీవ్రంగా రక్తస్రావం అవుతోందని, రక్తం కావాలంటే 3 యూనిట్లు తెచ్చామని చెబుతున్నారు. బ్లడ్ తెచ్చి ఇచ్చేసరికి ఉదయం 6:15 సమయంలో ఆడపిల్లను ప్రసవించి ఆమె చనిపోయిందని చావు కబురు చల్లగా చెప్పి వైద్యులందరూ జారుకున్నారని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగటంతో పోలీసులు భారీగా మోహరించారు. నన్ను పొద్దున్న హాస్పిటల్ చెకప్ కానీ తీసుకొచ్చామండి. వాళ్ళు స్కానింగ్లు తీయించాం, అన్ని తీయించాం. వెళ్ళి అది రమ్య స్కానింగ్ దగ్గరికి వెళ్ళి తీయించాం. ఎస్ఆర్ స్కానింగ్ దగ్గరికి స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ బాగానే వచ్చాయి. బేబీ బాగుంది, తల్లి బాగుంది, ఇద్దరు బాగున్నారు అన్నారండి. ఫ్రీ డెలివరీ అవకాశాలు ఉన్నాయి, చేస్తామని చెప్పి అడ్మిట్ అయిపోండి అంటే అడ్మిట్ చేస్తే కూర్చోబెట్టి ట్యాబ్లెట్ ఇచ్చారు. బయట 2 వరకు చూస్తాం, పెయిన్స్ వస్తే చేద్దామంటే పెయిన్స్ వచ్చాయి. తనకి పెయిన్స్ వచ్చాక పెయిన్స్తో పాటు బేబీ కూడా సగం బయటకు వచ్చింది. ఈలోపు మధ్యరాత్రులు 3ంటికి పిలిచి పైకి బేబీ మీ ఆవిడ పెయిన్స్ ఇవ్వలేకపోతుంది, ఆపరేషన్ చేయించేస్తాము, ఇద్దరు క్షేమంగా ఉంటారంటే సరే అని సంతకాలు పెట్టుకుని చేయించాము. 10 నిమిషాలు అయ్యాక అరగంటకు బేబీని తీసుకొచ్చి చూపించారు, ఆడపిల్ల పుట్టింది అన్నారు. తర్వాత మళ్ళీ 10 నిమిషాలు పావు గంటకి ఆపరేషన్ చేసేసి అన్నీ అయిపోయాక ఆవిడకి బ్లీడింగ్ ఆగుతలేదు, అది ఇది అవుతలేదు, గర్భసంచి తీసేయాలంటే పర్లేదు తీసేయండి, నాకు మా ఆవిడకన్నా ఎక్కువ ఏం కాదు, గర్భసంచి తీసేయాలంటే మళ్ళీ రెండోసారి కూడా కావాలని ఆపరేషన్ చేసేసి ముందుగా తెలిసి వాళ్ళకి చెయ్యాలని కావాలని రెండోసారి కూడా ఆపరేషన్ చేసి తనని తీసుకెళ్ళి నన్ను ఆ బ్లడ్ బ్యాంక్ ఈ బ్లడ్ బ్యాంక్ గంటలకి పంపించారు. ఒక గంట ఆడిచ్చారు. అటు ఇటు తిప్పించి నన్ను పైకి తీసుకొచ్చి బ్లడ్ బ్యాంక్ అన్ని తీసుకొచ్చి ఇచ్చాక పరిగెట్టారు. ఏదో అప్పటికే మా ఆవిడని ఇచ్చేస్తారు. రెండోసారి ఆపరేషన్ అయినప్పటికే మా ఆవిడని వాళ్ళు ఇచ్చేస్తారు. ఈ హాస్పిటల్ సిబ్బంది ఎవరు కూడా సీనియర్ డాక్టర్లు లేరు, ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఉన్నారు. ఒక లేడీని ఒక జెంట్ ఉన్నారు, ఇద్దరు జూనియర్ డాక్టర్లు, ఎవరు సీనియర్ డాక్టర్లు లేరు. వాళ్ళు సీనియర్ డాక్టర్ వచ్చి చేయాల్సిన ఆపరేషన్స్ కూడా ఏలే చేసేస్తున్నారు వచ్చి రాని దాంతో. మా ఆవిడని నాకు నవ్వుతూ నాతో నవ్వు మాట్లాడి లోపలికి వెళ్ళిన ఆవిడని మళ్ళీ తీసుకొచ్చాను, శవమే తీసుకొచ్చి నా ముందు ఎట్టారండి. అప్పటికి కూడా నేను అన్నానండి, నాకు పిల్లలు వద్దండి, పిల్లలు ఏమైపోయినా పర్లేదు, మా ఆవిడ నాకు బతికించమని అడిగానండి. సరే అలాగే చేస్తామని చెప్పి కావాలని మా ఆవిడని అప్పటికి చంపేసి ఆడిచ్చారండి. వైద్యకి ఎందుకండి 10 బెడ్ బ్లాంకులు తెప్పించారు, ప్యాకెట్లు తెప్పించి ఎక్కిచ్చారని ఆ నాటకం వాడి ఏదో ఒకటి చేసి మా ఆవిడని ఇచ్చేసేసారండి. కావాలని ఇచ్చేసారండి వీళ్ళంతానే. ఇదంతా కావాలని ఆడిన నాటకమండి. డాక్టర్లు అందరూ ఫస్ట్ చేసినప్పుడు ఆవిడ ప్రీ డెలివరీ అవుతున్న ఆవిడని ఆపేశారు కావాలని, ఆపరేషన్ చేస్తామని. 10 నిమిషాలు అయితే ప్రీ డెలివరీ అయిపోతుంది, కావాలని చేశారండి ఇదంతానే. ఆ అమ్మాయి నేను సొంత అక్క చెల్లెలమండి. మా నాన్నగారికి 2 ఆడపిల్లలు. అయితే మేము కంటెదుర్గలో మెడిసిన్ వాడామండి. ఆ అమ్మాయికి వాడితే కంటెదుర్గ మెడిసిన్ వాడితే మాగ్నాలో బాగా చూస్తానన్నారు కదా, ఆరోగ్యశ్రీ ఉంది, వెళ్దాము ఒకవేళ మనకు వీలైతే కుదురుతుంది లేకపోతే లేదనుకున్నామండి. మొన్న ఒకసారి వచ్చాము, 5,000 ఎట్టి టెస్టులు చేయించండి చూస్తామన్నారండి. 5,000 ఎట్టి టెస్టులు చేయించాము, చూసి స్కానింగ్లు అన్నీ చేయించారండి. బ్లడ్ టెస్ట్లో బేబీని తల్లి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీరు 3వ తారీఖున రండి, అడ్మిట్ అయిపోండి అన్నారండి. సరే అని 3వ తారీఖున రమ్మన్నారు కదా అని మళ్ళీ 3వ తారీఖున వచ్చామండి. నిన్న 11ంటికి వస్తే మళ్ళీ స్కానింగ్ చేయాలా, మీరు ఎక్కడో మెడిసిన్ వాడారు, స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లో చేసి అన్నీ నార్మల్గా ఉంటేనే అడ్మిట్ చేసుకుంటాం లేకపోతే అడ్మిట్ చేసుకోమన్నారండి. సరే అని స్కానింగ్ చేయించాం, బ్లడ్ టెస్టులు చేయించాం, అన్నీ చేస్తే చాలా బాగుంది, చాలా హెల్తీగా ఉంది, అంతా నార్మల్గా ఉన్నాయి అన్నారండి. ఆ అమ్మాయికి అయితే బలం సరిపోవట్లేదండి. సిజేరియన్ చేయండి అంటే ఫస్ట్ డెలివరీ నార్మల్గా చూస్తారు కానీ మీరు సిజేరియన్ చేయమంటున్నారేంటి, మేడం వచ్చే చెప్తారు, వాళ్ళు వచ్చా చెప్పాక అప్పుడు చెప్దిలే అన్నారండి.
లోపల తీసుకెళ్లారండి. నైట్ 9 దాకా ఇక్కడే ఉన్నాం. పెయింట్స్ కట్టారు. పెయింట్స్ కట్టినప్పుడు బాగా కిందకు వచ్చేసి బేబీ చాలా నీరసం అయిపోయిందండి అమ్మాయి. అప్పుడు కూడా అడిగామండి, ఏంటి మేడం గారు వస్తే ఆపరేషన్ చేయించామంటే ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ సిస్టర్స్ కానీ ఎవరు కూడా సమాధానం చెప్పేవారు కాదండి. 3ంటికి చేసిన 3:30, 4ంటికి చేసిన 2 ఆపరేషన్లు అండి. అప్పటి నుంచి ఒక్కసారి కూడా చూపించలేదు మాకు. డాక్టర్ గారి పేరు తెలియదండి. అసలు హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ని ఒక్కరిని చూడలేదండి. మేము అందరూ జూనియర్ డాక్టర్సే ఉన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహిస్తున్న జియానా అంధ దివ్యాంగుల పాఠశాలను అక్రమంగా తరలించిన ప్రభుత్వం తీరుపై ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా నిరసించారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ హెడ్ పోస్టాఫీస్ దగ్గరలో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో ఆశ్రయం పొందిన అంధులను దివ్యాంగులను గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని అంధ దివ్యాంగుల పట్ల ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. గత 27 సంవత్సరాలుగా జియాన్ అంధ దివ్యాంగుల ఆశ్రమం కొనసాగుతోందని, ఇప్పుడు అదే స్థలంలో మెడికల్ కాలేజీ నిర్మించేందుకు వారిని ఖాళీ చేపించే విధానంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించిన తీరు బాధాకరమని వ్యాఖ్యానించారు. కనీసం వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నిర్దాక్షిణ్యంగా చిన్నపిల్లలు, అందులోనూ అంధులు, దివ్యాంగులు అనే కనికరం లేకుండా వారిని కొట్టి బట్టలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, అన్నం తినే వంట సామాగ్రితో సహా బయటకు విసిరేసి వారిని నిలువ నీడ లేకుండా వారి భవిష్యత్తుని బుగ్గిపాలు చేసిన ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన వెంట టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, పిల్ల తనూజ, మద్ద మణి, పెంట కుమారి, పేట వీరలక్ష్మి, అమ్ములు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ బుర్రా దుర్గాంజనేయులు, అళ్ల రామస్వామి యాదవ్, పుక్కళ్ల రాజు, పౌరోజు మాణిక్యాలరావు, అంబటి శ్రీను, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సార్ మా కోర్టులో అడిగింది కూడా ఆల్టర్నేటివ్ ఇవ్వమండి, అది సూటబుల్ అయ్యే పిల్లలకి ఇప్పించండి సార్ అని చెప్పామండి. ఇది ఇస్తారని ఫస్ట్ 2 రూములు ఇచ్చారు సార్. 2 రూములు ఇచ్చిన తర్వాత 2 రూములు సరిపోవండి అని సామాన్లు తెచ్చి పెట్టాము. టాయిలెట్స్ అన్ని దూరంగా ఉన్నాయి కదా, మరి ఇది అందుబాటులో ఉండదు. మంచిది ఇచ్చిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయండి, అప్పుడు అది కోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత అది చెప్తామన్నారు సార్. కోర్టు ఇంకా స్టే నడుస్తుంది. ఆల్టర్నేట్ సైడ్ కూడా ఇప్పించిన వాళ్ళకని కోర్టు కూడా చెప్పింది సార్. ఇంకా స్టే పిటిషన్ నడుస్తూ ఉండగా వీళ్ళు ఎలా వచ్చి కెమెరాలు ఏది ప్రూఫ్ ఉండకుండా ఉండేలాగా మొత్తం అన్ని నాశనం చేసేసారు. పిల్లలు పోనీ ఇవన్నీ చేశారు. పిల్లల్ని చిత్రహింస చేసేసి ఆడపిల్ల నాలే ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు ఆల్రెడీ ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు సార్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంచిన పెన్షన్ 3000 అందించే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనగా జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక భద్రత కింద అందజేస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక జనవరి 1 నుంచి మరో 250 రూపాయలు పెంచడం ద్వారా 3000ను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 18 రకాల పెన్షన్లు 2,48,083 ఉన్నాయని, వీరందరికీ 73,64,47,000 పంపిణీ చేస్తున్నామన్నారు. వీరిలో 8 రకాల పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్, చేనేత కార్మికుల పెన్షన్, వితంతు పెన్షన్, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్జెండర్ల పెన్షన్, మత్స్యకారుల పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, సాధారణ చర్మకారుల పెన్షన్ 2,750 రూపాయల నుండి 3,000 వరకు పెంచడం ద్వారా పెన్షన్ మొత్తం 73,64,47,000 రూపాయలకు పెరిగిందన్నారు. జిల్లాలో నూతనంగా మంజూరైన 3,962 మందికి 1,18,86,000 అందిస్తున్నామన్నారు. జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ నెల 1 నుండి 6వ తేదీ వరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీలో నిర్వహిస్తున్నామన్నారు. డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వడ్డీ వ్యాపారం చేసే ప్రజా ప్రతినిధులు అవసరమా? టీడీపీ నాయకులపై ఎంపీ భరత్ తీవ్రస్థాయి విమర్శలు. జగన్ ఆడుదామాంధ్ర అంతా బోగస్ పథకం, వైసీపీపై ధ్వజమెత్తిన ఆదిరెడ్డి వాసు, అనుశ్రీ సత్యనారాయణ. క్రీడలతోనే మానసిక ఒత్తిడిని జయించగలం, క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో మార్గాని భరత్రామ్. బ్యారేజీ రహదారి పనులు వేగవంతం చేయండి, పనులు పరిశీలించిన తూర్పు కలెక్టర్ మాధవీలత.
తెలుగు భాష చరిత్రలో అంతర్భాగం సిపి బ్రౌన్ కూడా చైర్మన్ డౌటు సూర్యప్రకాష్ రావు పుష్పాంజలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.